7634 plus 3210 equals to 7684 plus 31x0 equals to x614 plus y. Then y అన్నాడు. అయినా y ఈక్వల్ అని చెప్పని ఇచ్చాడు. చూడ్డానికి పెద్దగా ఉందేమో అనిపిస్తుంది అనమాట, కానీ ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది కావాలి, దీంట్లో ఎక్స్ కావాలన్నాడు అంటే ఈ మొత్తం కావాలని అర్థం. మనకు ఈ మొత్తం కావాలన్నప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండు ఈక్వల్ ఉన్నాడు కాబట్టి ఈ రెండింటిని సమ్ చేసి దీంట్లో మైనస్ చేసామనుకోండి ఈ వాల్యూ వచ్చేస్తుంది. మరి సింపుల్ చేసేద్దాం. ఏమికుంటే ఫస్ట్ సమ్ చేయడానికి 7634 తర్వాత 3210 ప్లస్ చేద్దాం. మనం ఏమొస్తుంది 4 4 8 10 వస్తుంది. తర్వాత దీన్ని మైనస్ చేయాలి. ఏది 7684ని మైనస్ చేయాలి. మైనస్ చేసామంటే 0. ఆ తర్వాత మనకు 14లో 8 లెస్ చేస్తే 6, నెక్స్ట్ 7లో 6 పోతే 1, నెక్స్ట్ 10లో 7 పోతే 3. ఎంత 3160. అక్కడ ఏమన్నాడు 31x0 అన్నాడు. 31x0. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ హియర్ 6 ఈజ్ దేర్ అనమాట. కాబట్టి ఏం రాయొచ్చు, ఎక్స్ బదులు ఏం రాయొచ్చు 6 అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. ఏం రాయొచ్చు x = 6 అని చెప్పని ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఈక్వల్ అన్నాడు. దీన్ని ఈక్వల్ అని చెప్పని y కనుక్కోమన్నాడు. ఇప్పుడు దీని బదులు ఏం రాస్తాను నేను 6 రాస్తా. ఏది x614 అనమాట. x614 బదులుగా ఏం రాయొచ్చు అంటే 6614 అని చెప్పి రాసుకుంటా. ప్లస్ y ఇక్కడ ఇది ఉందనమాట. దీని బదులుగా ఇది మాత్రం రాసాను. తర్వాత దీన్ని కూడా రాసుకున్నా. కానీ ఇప్పుడు మనకు y కావాలి. y కావాలన్నప్పుడు మళ్ళీ ఏం చేయొచ్చు మనం అంటే ఈ వాల్యూనే తీసుకుందాం. ఈ సమ్ తీసుకుందాం. సమ్కి అది సమ్కి ఈక్వల్ కదా. 7634 ప్లస్ 3210 ఈక్వల్స్ టు ఇది రాసుకుంటా 6614 ప్లస్ y అని చెప్పి రాసుకుంటా. అంటే ఇది మొత్తం ఈ మొత్తం ఆల్రెడీ మనం చేసాం. ఎంత వచ్చింది 10844 వచ్చింది. ఈక్వల్స్ టు 6614 ప్లస్ y అనమాట. ఇప్పుడు దీంట్లో నుంచి దీన్ని మనము లెస్ చేసామంటే ఏది 10,844లో నుంచి 6,614 లెస్ చేస్తే ఏమొస్తుంది మనకు y వస్తుంది. కాబట్టి ఏం చేస్తా y అంటే 10,844లో నుంచి 6614ని లెస్ చేస్తా. 0 తర్వాత 3 2 4 4 to 30 y ఈక్వల్ టు ఎంత వస్తుంది 4 to 30. ఎన్నో ఆప్షన్ మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట.